మార్కెట్లో నయా మోడల్ హై స్పీడ్ తో రైమంటూ వెళ్లే కార్లు రోజుకో రకం బయటకొస్తాయి. కానీ చూడగానే వావ్ ఏముంది కారు అనిపించేవి చాలా తక్కువ ఉంటాయి. అలా చూడగానే నచ్చే కార్లంటే పాత జమానా కార్లే అంటున్నారు వింటేజ్ కార్ అండ్ బైకర్ లవర్స్. ఎన్ని కొత్త రకాల కార్లు వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత కార్ల ర్యాలీ నగరంలో వింటేజ్ కార్ ప్రేమికులకు కన్నుల విందు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు వింటేజ్ కార్ల ర్యాలీ జరిగింది. పాత కార్లు నగరంలో సందడి చేశాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం కార్లు కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసిన వింటేజ్ ర్యాలీలో పాల్గొన్నాయి. రోజుకో కొత్త రకం మోడల్ కార్లు మార్కెట్లోకి వస్తున్న పాత కార్ల వాడకం ఫ్యాషన్ చాలా మందికి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే పాత కార్ల వాడకం కాస్త రిస్క్. కార్ మెయింటెనెన్స్ తో పాటు వాటి పార్ట్స్ కూడా దొరకడం కష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో తయారు చేసిన విధానం కారు బాడీ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. వాడేందుకు ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే అవుతుంది. అయినప్పటికీ పాత కార్ల మోజుపై చాలా మంది వింటేజ్ కార్లపై మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు 26 జనవరి నాడు సార్తో హెల్ప్ ఇక్కడ మేము ఒక వింటేజ్ కార్ డిస్ప్లే చేసినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే వి వాంట్ టు ఒక షోకేస్ అవ్వాలి అని, వేరే మనుషులకి కూడా అర్థం అవ్వాలి పాత బండిలు ఎలా ఉంటాయి, ఏమైతుంది, ఎట్లా నడుస్తాయి, ఏముంది సేఫ్టీ, రోడ్ సేఫ్టీ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, అది ఒక పబ్లిక్ కి కూడా జాగరణ అవుతుంది అని అది అనుమానంతో మనం ఇది ఏర్పాటు చేసినాం. పెద్ద సార్ది చాలా కోఆపరేషన్ ఉంది. ఇంకా మేము చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం. ఈ రోజు ఆర్టీఏ సార్, కమిషనర్ సార్ కూడా వచ్చిండ్రు. వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచిగా కనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇది అన్ని పాత బండిలు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో 1915 నుంచి 1965, 1970 వరకు బండిలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వెహికల్స్ ఇన్ ద డిస్ప్లే ఫోర్డ్ మోడల్ టీ. ఇది డాక్టర్ స్కూప్ అని చెప్తారు. ఇది అమెరికన్ మోడల్ టీ ఫోర్డ్. దాని తర్వాత ఇది ఇక్కడ ఉంది, ఇది బండి, ఇది స్టడ్స్. ఇది ఒక్క టైంలో రోల్స్ రాయ్స్ తోని మోర్ ఎక్స్పెన్సివ్ వెహికల్ అన్నమాట. కానీ వరల్డ్ వార్ తర్వాత ఇది కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. రెండు చాలా రేర్ బండిలు ఉన్నాయి. ఇంకా చాలా వేరే మంచి మంచి బండిలు వచ్చినాయి. ఆస్టిన్లు, జీప్లు, మర్సిడీసు, చాలా మంచి మంచి బండిలు ఇక్కడ వచ్చినాయి. అయితే మెయిన్ ఏంటంటే నార్మల్ పబ్లిక్ కి జాగరణ అవుతుంది. సేఫ్టీ ఏముంది, వెహికల్స్ ఎట్లా కండిషన్ లో పెట్టాలా, ఎందుకు పెట్టుకోవాలా, సేఫ్టీ ఎట్లా ఉంటది, అది చూసుకొని ఇది ఏర్పాటు చేసినాం.